మా అత్తమ్మ శాంతాబాయి అంటే ఇంతకుముందు పైల్స్ ప్రాబ్లం అని ముందు వేరే హాస్పిటల్కి వెళ్ళి ఉంటే మేము బయాప్సీ చేసిన తర్వాత తెలిసింది ఇట్లా క్యాన్సర్ ఉందని. ఇక్కడ మాకు అడ్రస్ వేరే వాళ్ళు చెప్తే ఇక్కడికి వచ్చినాము. 45 days ఇప్పుడు మేము వాడిన తర్వాత నొప్పి కొంచెం తగ్గింది, కొంచెం బ్లీడింగ్ కూడా కొంచెం తగ్గింది. నమస్కారం. ఈ ఆయుర్వేద హాస్పిటల్ను ఆశ్రయించిన పేషెంట్లు వారి అనుభవాలు పంచుకోవడం జరిగింది. వారు చూసిన ఫలితం ఆధారంగా వారు ఏమంటున్నారంటే, మా అత్తమ్మ శాంతాబాయి అంటే ఇంతకుముందు పైల్స్ ప్రాబ్లం అని ముందు వేరే హాస్పిటల్కి వెళ్ళి ఉంటే మేము అక్కడికి వెళ్తే ఆపరేషన్ కూడా చేసిర్రు. ఆయన మాకు తెలియలేదు ముందు, అంటే పైల్స్ ప్రాబ్లమే కదా అని అనుకొని కొన్ని రోజుల వరకు అక్కడే ట్రీట్మెంట్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత కూడా తగ్గకుంటే ఇంకా మేము వేరే హాస్పిటల్కి వెళ్ళినాం. అక్కడ పోతే మాకు బయాప్సీ చేసిన తర్వాత తెలిసింది ఇట్లా క్యాన్సర్ ఉందని. అసలు రెక్టమ్ అంటే ఏంటి? ద లార్జర్ అండ్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ అ లార్జ్ ఇంటెస్టైన్ రెక్టమ్ అంటాం మనం. ఈ రెక్టమ్ అనే దాంట్లో మ్యూకస్ లేయర్ అనేది ఉంటుందండి. ఎందుకు ఈ మ్యూకస్ లేయర్లో సెల్స్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతాయో అది క్యాన్సర్కి దారి తీస్తుంది. అసలు ఈ మ్యూకస్ లేయర్లో సెల్స్ ఎందుకు డ్యామేజ్ అవుతాయి? ఎప్పుడైతే మనిషి మోషన్స్ స్టూల్ పాస్ చేయాలనుకుంటాడో అది స్మూత్గా వెళ్ళడానికి ఈ దారి నుండి ఆ మ్యూకస్ లేయర్లో ఉన్న మ్యూసిన్ అనే కెమికల్ ఉపయోగపడుతుందండి. ఆ స్మూత్నెస్ కోసం ఈ కెమికల్ ఉపయోగపడుతుంది. దీంట్లో ముఖ్యంగా ఉండేది ఎపిథీలియల్ సెల్స్. అందుకే దీన్ని అడినోకార్సినోమా అని కూడా అంటాము. ఆ తర్వాత ఎక్కడెక్కడ వెళ్ళినాము, ఎక్కడ వెళ్ళినా కూడా కీమో అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు అని ఇంకా ఇక్కడ మాకు అడ్రస్ వేరే వాళ్ళు చెప్తే ఇక్కడికి వచ్చినాము. 45 days ఇప్పుడు మేము వాడిన తర్వాత కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉన్నది. నొప్పి కొంచెం తగ్గింది, కొంచెం బ్లీడింగ్ కూడా కొంచెం తగ్గింది. ఫుడ్ వల్లనే వచ్చిందని చెప్పినారు. ఎప్పుడైతే మనకి ఈ మ్యూకస్ లేయర్ అనేది డ్యామేజ్ అయ్యి సెల్ అక్కడ అన్కంట్రోలబుల్గా డివైడ్ అవుతుందో ఒక చిన్న లోపల నుంచి చిన్న లిజన్స్ ఫామ్ అవుతాయండి. ఎందుకంటే ఆ మ్యూకస్ ఉన్నప్పుడు రెండిటికి రాపిడిలాగా జరిగి ఏదైతే బౌల్ ఉంటుందో దానికి లేయర్ ఆఫ్ రెక్టమ్కి కొంచెం రాపిడి జరిగినట్టుండి లిజన్స్ లాగా ఫామ్ అవుతాయి. ఇనీషియల్ స్టేజ్లో పెద్దగా ఏమీ ఇబ్బంది కలిగించకపోయినా కొంచెం లేటర్ స్టేజెస్లో ఏంటంటే ఇవి క్యాన్సర్కి దారి తీస్తాయండి, దోహదపడతాయి క్యాన్సర్ రావటానికి. ఇలాంటి వాటిలో ముఖ్యంగా కారణాలు ఏంటి, అసలు ఎందుకు వస్తాయి? ఫస్ట్ది ప్రిలిమినరీ వచ్చేసి డైటరీ అండి. మనం బాగా ఈ మధ్య కార్బోహైడ్రేట్స్ వీటి మీద ఫైబర్ని మర్చిపోతున్నారు. సో ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవాలండి. ఎంత ప్రోటీన్ అవసరమో, ఎంత కార్బోహైడ్రేట్ అవసరమో అంత ఫైబర్ కూడా అవసరమే. న్యూట్రిషన్ ఈజ్ ఆల్వేస్ గుడ్ విత్ అ బ్యాలెన్స్డ్ డైట్. ఫ్రెండ్స్ సర్కిల్లో తెలిసింది మాకు. ఫస్ట్ టైం వచ్చి కనుక్కుందామని వచ్చినాము. మేడం చెప్తే ఇంకా మెడిసిన్ తీసుకొని వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత మాకు మంచిగానే అనిపించింది అని సెకండ్ టైం వచ్చినాం. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మందులు వాడినాకలా మాకు కొద్దిగా మంచిగా అనిపిస్తుందని సెకండ్ టైం మళ్ళీ వచ్చినాము. చూశారు కదండి, వారి మాటల్లో ఉన్న ఆత్మవిశ్వాసమే ఆయుర్వేదం సాధించిన విజయం. ఇలాంటి మరెందరో జీవితాలలో ఆయుర్వేదం వెలుగులు నింపడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది. ధన్యవాదాలు. హ్యాపీగా ఉన్నాను, మంచిగా అనిపించింది, బెస్ట్ రిజల్ట్ ఉంది, చాలా బెటర్ అయిపోయింది, చాలా బెటర్ ఉంది, నాకు బాగానే ఉంది, నాకు బాగా అనిపిస్తుంది, బాగానే ఉందండి, మంచిగా ఉన్నాను, బాగున్నాను, మంచి రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది, చాలా మంచిగా అనిపించింది. మా నాన్నగారు సంతోషంగా ఉన్నారు.